నమస్కారం. మీరు చూస్తున్నారు ధర్మయుద్ధం ఛానల్. మీ అందరికీ మా మన ధర్మయుద్ధం ఛానల్కి మరియు నా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. మనము నిన్న చేసిన ఫస్ట్ వీడియోలో చివరి 4 నిమిషాలు అది ఎడిట్లో వెళ్ళిపోయింది. అది నాకు తెలియకపోవడం వల్ల జరిగింది. అయితే ఈరోజు దానికి మనం కంటిన్యూటీగా నిన్న అనుకున్న విషయం, మనం ఆవాహనం చేస్తే దేవుడు వస్తాడా అన్న విషయం. అయితే మనము ఈ పూజలో ఆవాహనం చేసేటప్పుడు ధూపదీపాలు వెలిగిస్తాం కాబట్టి ఆ వెలిగించి ఆయనని మనం పిలవచ్చు. అయితే మనకి ఆ మంత్రాలు తెలిసే ఉండవలసిన అవసరం లేదు. తెలియకపోయినా పుస్తకంలో చదివినా కూడా నోరు తిరగకపోవచ్చు. ఇలాంటి భయాలు మనకి కొద్దిగా ఉంటాయి. అయితే ఈ భయాలన్నీ పెట్టుకోకుండా మనము మామూలుగా పిలిచినా వస్తారు. ఈయన కటి పెదవాడు, లేకపోతే ఈయనకి భక్తి లేదు, నేను రాను అని అనుకోడు. ఆయనకి అందరూ సమానమే. కాబట్టి మనము ఆయనని స్వామి రా కూర్చో పూజ చేస్తున్నాను అన్న, మీరు మంత్రాలు చదవకపోయినా మీకు నచ్చిన విధంగా మీరు పూజ చేయొచ్చు. అంటే నేను ఇప్పుడు అట్లా చేయాలి అని చెప్పడం లేదు. తెలియని వాళ్ళకి ఇది పూర్తిగా ఈ ప్రక్రియ తెలియని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. అలా అని చెప్పి మీరు చెప్పారు కదా అది తప్పు అని మళ్ళీ కామెంట్లో పెట్టకండి. ఓకే. తర్వాత మరి వచ్చినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం దీపారాజన యొక్క వెలుగు ఏదైతే ఉందో కొద్దిగా పెరుగుతుంది. అది మనకి ఆ కొద్దిపడడానికి మనం గమనిస్తే కనుక మనం తెలుసుకోవచ్చు. అందులో తెలియనంతగా ఏం అట్లా ఉండదు. మనకు తెలిసినంతే పెరుగుతుంది. మనం చూస్తే అది తెలిసిపోతుంది. రెండవది, మనం వెలిగించిన అగరబత్తీల యొక్క పొగ గాలి దిశ ఎటు ఉంటే అటు తిరుగుతూ ఉంటుంది అప్పుడు. అయితే ఆయన వచ్చిన తర్వాత ఇమీడియట్గా అది దాని దిశ మార్చుకొని మళ్ళా ప్రకృతి పరంగా గాలి ఎటు వస్తుందో మళ్ళీ అట్లా వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఈ 2 విషయాల ద్వారా తెలుస్తుంది. ఇది ప్రతి కామన్ మ్యాన్కి, ప్రతి గృహిణికి, ప్రతి వ్యక్తికి ఎవరైతే రోజు పూజ చేస్తున్నారో ఇది మనం గమనించవచ్చు, తెలుసుకోవచ్చు. మీరు దానికి సాధకులే అయి ఉండక్కర్లేదు. మనము ఒక కామన్ మ్యాన్ అయినా చాలు అది. ఇక మూడోది, సాధకులకి ఎట్లా తెలుస్తుంది అంటే సాధకులకైతే ఆయన వస్తున్నప్పుడే తెలిసిపోతుంది. రెండోది, ఆయన వచ్చిన తర్వాత ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో అది సాధకులకి తెలుస్తుంది. ఈ 3 విషయాల ద్వారా మనం ఆహ్వానం చేసినప్పుడు దేవుడు వచ్చారు అని మనకు తెలుస్తుంది. ఇంతటితో నిన్న అనుకున్న మనం టాపిక్ సంపూర్ణం. ఇప్పుడు ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ మొదలు పెట్టకపోతున్నాం. అదే గురువు అంటే ఎవరు, గురువుని వెతకడం ఎలా అనే ఇదొక టాపిక్ ఉంది. దానితో పాటు దానికి ముందర ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. మనం చిన్నప్పటి నుంచి నిజమని నమ్మిన 3 అబద్ధాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. 1, మొట్టమొదటి అబద్ధం ఆకాశం. నిజానికి మన పైన ఉన్నది ఆకాశం కాదు, విశ్వం. ఎందుకంటే మనం కూడా ఈ విశ్వంలో ఎక్కడో ఒక మన భూగ్రహం మీద ఉన్నాం. ఈ భూగ్రహం కూడా విశ్వంలోనే ఉన్నది. కాబట్టి మన పైన ఉన్నది కూడా విశ్వమే, మన చుట్టూతో ఉన్నది కూడా విశ్వమే. అయితే మరి ఎందుకు పెట్టారు అంటే మనకి ఒక ఐడెంటిఫికేషన్ కోసం. అంటే మనుషులు ప్రతిదానికి గుర్తుపెట్టుకొని తన భాషలో తను మాట్లాడేటప్పుడు ప్రతి వస్తువుని పాయింట్ చేసి మాట్లాడినప్పుడు దానికి ఒక పేరు పెట్టాల్సి వచ్చింది. కాబట్టి దానికి ఆకాశం అని పేరు పెట్టారు. అంతేగాని అది మనం విశ్వంలోనే ఉన్నాం, మన చుట్టూ విశ్వమే ఉంది, మనం కూడా విశ్వం మధ్యలోనే ఉన్నాం. అది కాబట్టి పైన ఉన్నది ఆకాశం కాదు, విశ్వం అని తెలుసుకోవాలి. రెండోది వచ్చి తలరాత. ఇది మన పూర్వకాలంలో బామ్మలు, తాతయ్యలు, ముత్తాతల దగ్గర నుంచి ఇదే నడుస్తుంటుంది. తలరాత దేవుడు వాడి కర్మ అట్లా రాశాడు, వాడు తలరాత కర్మ కాదు, తలరాత అలా రాశాడు అని చెప్పుకుంటూ ఉంటాం. మనం ఏం చేయగలం రా, వాడి తలరాత అంతే అని అనుకున్న మాటలు విన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ తలరాత అనేది నిజంగా లేదు. మరి ఏంటి సార్ అంటే ఈ తలరాత అనేది లేదు అని చెప్పారంటే దానికి వేరేది ఉంటుందిగా, అదే కర్మ సిద్ధాంతం. మన జీవితాలు మొత్తం కూడా కర్మ సిద్ధాంతానికే లింక్ అయి ఉంటాయి.
ఈ కర్మ సిద్ధాంతాన్ని చెప్పి దాని అర్థాలు అసలు ఈ కర్మ సిద్ధాంతం గురించి చెప్తే ఆ రోజుల్లో అర్థం కాదని చెప్పి తలరాత అని ఒక పదం చెప్పేశారు మన పెద్దలకి. అప్పట్లో ఉన్న మన ఋషులు కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో పండితులు కానీ. కాబట్టి తలరాత అనేది లేదు, మనకి కర్మ సిద్ధాంతం మాత్రమే ఉంది. అది మనం ఇంకోసారి తెలుసుకుందాం కర్మ సిద్ధాంతం గురించి. ఇక మూడోది వచ్చి దానికి సూర్యోదయము సూర్య అస్తమయం అనేవి లేవు. మనం సైన్స్ ప్రకారంగా తీసుకుంటే సూర్యుడు ఒక చోటే ఉంటారు. మరి మనకి సూర్యాస్తమయం సూర్య ఉదయం ఎందుకు అవుతుంది అంటే మన భూగ్రహము 1666 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూత 107,280 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నప్పుడు మనకి నార్త్ ఏదైతే ఉందో మనకి పైన నార్త్ ఉంటుంది, కింద మనం సౌత్లో ఉన్నాం. పైన నార్త్, కింద సౌత్. అయితే ఈ యాక్సిల్ మాత్రం అది అలానే ఉంటుంది, నార్త్ సౌత్ మారదు. మనకి మారేది ఏంటంటే ఈస్ట్ వెస్ట్. భూమి కూడా తిరగటం కూడా మనకి గుండ్రంగా తిరుగుతుంది. అలా తిరిగేటప్పుడు మనము సూర్యుడిని దాటుకొని మనం వెళ్ళిపోవడం వలన మనకి సూర్యుడు కనుమరుగవుతాడు, అంతేగాని సూర్యుడు అక్కడే ఉంటాడు. మనకి కనుమరుగైనప్పుడు మళ్ళీ వేరే దేశానికి ఆయనకి సూర్యోదయం అక్కడ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆ మూమెంటంలోకి వస్తారు కాబట్టి, ఆ యాంగిల్లోకి వస్తారు కాబట్టి అలా. కాబట్టి సూర్యోదయము సూర్యాస్తమయం లేవు. కానీ మనకి ఇందాక చెప్పినట్టుగా ప్రతి దానికి మనం ఐడెంటిఫికేషన్ కోసం పేరు పెట్టుకున్నాం. కాబట్టి మనం సూర్యుడు కనిపిస్తే సూర్యోదయం అని, సూర్యుడు వెళ్ళిపోతుంటే సూర్యాస్తమయం అని మనం అనుకుంటాం. అదే ఇప్పటికీ మనము నిజం అని నమ్ముతున్న 3 అబద్ధాల గురించి చెప్పుకున్నాం, అయిపోయింది. ఇక చివరి చాప్టర్ మనకి ఈరోజు కార్యక్రమంలో చివరి చాప్టర్ వచ్చి గురువు అంటే ఎవరు, గురువుని వెతుక్కోవడం ఎలా అన్నది ఇప్పుడు సమాజంలో ఉన్న ఒక సమస్య. మామూలుగా మనకేం జరుగుతుందంటే మనం చేసే పని ఏంటి అంటే మనము ఎవరైతే ఒక బాబా ఫేమస్ అయిపోతారో మన సంఘంలో ఆ బాబానే మనం గురువుగా భావించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పే ప్రవచనాలు, ఆయన పద్ధతులు అవన్నీ చూసి మనం ఆయన గురువుగా భావిస్తాం తప్పితే ఆయన మన శిష్యుడిగా భావించరు. ఎందుకంటే మీకు పర్సనల్ అటాచ్మెంట్ ఏముండదు, మీరు కొత్తగా ఆయన మీకు చెప్పేది ఏముండదు. అంటే మీకు పర్సనల్గా చెప్పేది ఏముండదు, అందరితో పాటు తన యొక్క విషయాన్ని చెప్తాడు. అంటే సిద్ధాంతం అట్లా చెప్తుంది, శాస్త్రం ఇట్లా చెప్తుంది, ఇది నిజము, అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్తాడు. దాంతో మనం చేసే పని ఏంటి అంటే చాలా బాగా చెప్పారండి, అబ్బాయి ఎంత అద్భుతంగా చెప్పారు స్పీచ్ అనుకొని వచ్చి పడుకొని నిద్రపోయి ఆ విషయాన్ని మళ్ళీ మర్చిపోతాం. మరి మనం ఏం చేయాలి అంటే మనం కూడా సాధన చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈత నేర్చుకోవాలని ఉంది. నేర్చుకోవాలనుకుంటే ఈత గురించి ఎవరో చెప్పడానికి పిలిచారు, వెళ్తే మనం ఎన్ని గంటలు విన్నా సరే ఈత నేర్చుకోగలమా? లేదు. మనం ఏం చేయాలి, నిధిలో దూకి గట్టును పట్టుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెమ్మది కాళ్ళు చేతులు ఆడించుకుంటూ నదిలోకి వెళ్ళి ఇట్లా చేస్తే ప్రాక్టీస్ చేస్తే మనకు తొందరగా వస్తుంది. ఎందుకు వస్తుంది త్వరగా అంటే మళ్ళీ ఆయన మనకి థియరీ చెప్పారు, మనం ప్రాక్టికల్స్ చేయాలి. అలానే మనం కూడా సాధన చెయ్యాలి అంటే కనుక మనము ఉట్టిగా అటువంటి ఈ స్పీచ్లు వినడం వలన మనకి కొత్తగా ఒరిగేదేం లేదు, విషయ జ్ఞానం పెరుగుతుంది తప్పితే మనకి సాధన తెలియదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సాధన చేయాలి, ఇది మర్చిపోవద్దు. ఇక రెండవ పాయింట్ వచ్చి ఇందాక మనం మాట్లాడుకున్నది గురువుని వెతకడం ఎలా అని. కానీ నిజానికి యాక్చువల్గా గురువుని మనం వెతుక్కోక్కర్లేదు, గురువే మన వెతుక్కుంటూ వస్తాడు. ఇది నిజం. అయితే ఇప్పుడున్న సాంఘిక పరిస్థితులను బట్టి మనకి సిద్ధాంతం మనం ఇలా మార్చుకున్నాం. మనం ఏంటి, గురువుని వెతుక్కుంటున్నాం, అది తప్పు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే గురువే మన వెతుక్కుంటే ఎలా వస్తారు అంటే దానికి ఒక విషయం ఉంది. ఏమిటి అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఒక చిన్నప్పుడు అంటే పుట్టగానే 5వ ఏట్లో మనని స్కూల్లో వేయాలి. స్కూల్లో వేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనకు అర్హత రావాలి. అంటే ఫస్ట్ ఒకటి వయస్సు, రెండవది మనకి ఇంట్లో అమ్మా నాన్న మనకి అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ అక్షరాభ్యాసం చేసిన తర్వాతే మనకి స్కూల్లో చేరే ఎలిజిబిలిటీ వస్తుంది, అంతే కదా.
మన ప్రతి అందరం కూడాను చిన్నప్పుడు అందరూ ఈ అక్షరాభ్యాసం చేసి తర్వాతే స్కూల్కి వెళ్ళిన వాళ్ళం. అలానే ఈ సాధన విషయంలో కూడా మీ దగ్గరికి గురువు రావాలంటే ఫస్ట్ మీరు ఒక అక్షరాభ్యాసం చేయాల్సి ఉంటుంది. అదే కొద్దో గొప్ప ఒక సాధన చేయవలసి ఉంటుంది. మీ ఇష్టం, ఏ సాధన అయినా చేయొచ్చు. నేను చెప్పే సాధన ఏంటంటే జపం అనేది స్టార్ట్ చేస్తే, ఎందుకంటే మీరు ఆల్రెడీ పూజలు అవి చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, మీ అందరూ కూడాను దీపారాధన చేస్తూ ఉంటారు కాబట్టి మీరు చిన్నగా జపంతో స్టార్ట్ చేయొచ్చు. అయితే మీరేమంటారు ఇప్పుడు, మరి ఎవరు సార్ నాకు మంత్రోపదేశం చేసేది అంటారు, అంతే కదా. ఇప్పుడు మన మంత్రోపదేశంతో పని లేకుండా ఉన్న మంత్రాలు 3 ఉన్నాయి. వీటిని మనం అంటే చెయ్యాలి యాక్చువల్గా. ఇప్పుడు మనకి అంత ఎవరు లేరు కాబట్టి మనకి సాధన స్టార్ట్ చేసుకొని అందులో ఉన్న 3 మంత్రాలు ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఈ 3 మంత్రాల్లో ఏ మంత్రం అయినా మీకు తెలుసు కాబట్టి చేయడం ఉత్తమం. ఈ మంత్రాన్ని మనం జపం చేస్తూ ఉండగా మనం ఎప్పుడైతే ఈ జపంలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనకి ఆటోమేటిక్గా గురువు వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళక్కర్లేదు. వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇంకొక ఉపదేశం అప్పుడు చేస్తారు. అయితే ఇందులో కూడా చిన్న విషయం ఒకటి ఉంది. ఏమిటి అంటే మనము పూర్వజన్మ వాసనల ప్రకారం, పూర్వజన్మలో మనం చేసినటువంటి సాధన ప్రకారమే ఈ జన్మలో కూడా మళ్ళీ అదే పద్ధతిలో మన విద్య సాగిస్తాం తప్పితే కొత్త విద్య అంటూ మనం స్టార్ట్ చేయడం ఉండదు. పాత విద్య ఏది ఉందో అదే విద్యని మనం కంటిన్యూటీ చేస్తాం. అయితే మరి ఎట్లా కనుక్కోవడము, ఈ పాత విద్య అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? మనకు తెలియదు కదా. మనకి క్రితం జన్మ యొక్క సాధన ఏంటో మనకు తెలియదు. ఆ విషయాలు మనకు గుర్తుండవు. దానికోసమే మీరు మామూలుగా జపం స్టార్ట్ చేసేయండి. జపం స్టార్ట్ చేసేస్తే ఎప్పుడైతే మీరు ఈ అర్హత సంపాదిస్తారో అప్పుడు వచ్చిన గురువు మిమ్మల్ని పాత మార్గంలోనే నడిపించుకుంటూ వెళ్తాడు. అది అయితే మేము పూర్వజన్మలో మరి సాధన చేయలేదేమో సార్, నా దగ్గరికి ఎవరు రాలేదు అంటే, నువ్వు ఈ జన్మలో సాధన చేస్తూ ఉంటే నీ యొక్క మానసిక స్థితిని బట్టి, నీ సాధన సామర్థ్యాన్ని బట్టి ఒక గురువు వచ్చి నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గాన్ని చూపించి వెళ్ళిపోతారు. ఇది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత ఇంకొక 3వ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనిషి సాధన చేసేటప్పుడు కొన్ని సిద్ధులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఆ సిద్ధులు అనేవి ఎలా వస్తాయి అంటే, మనం చేసిన సాధన యొక్క స్థాయి, తీవ్రత, 2 మన యొక్క మనస్సు ఏ స్థితిలో ఉన్నాయి అనేవి, ఈ 2 కూడా దాని ప్రకారమే. అంటే మన మనస్సు సాధన చేస్తున్నా చెడు వైపు పరిగెడుతుందా, మంచి వైపు పరిగెడుతుందా అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఈ సిద్ధులు అనేవి ఇస్తారు. ఎవరిస్తారు సిద్ధులు? మీరు ఎవరైతే మంత్ర జపం చేస్తున్న మూలదేవత ఎవరున్నారో ఆవిడే సిద్ధులు ఇస్తుంది. అయితే ఈ సిద్ధులు రావడం అనేది చాలా సహజమైన విషయం. మనం పెద్దగా కొంచెం పెరగంగానే 16 17 రాగానే మనకి గడ్డం ఎలా పెరుగుతుందో అలా సిద్ధులు కూడా వస్తాయి. అయితే మనము ఆ సిద్ధుల్ని పట్టించుకోకూడదు. ఎందుకు అంటే నీకు వచ్చిన సిద్ధులేవి నీకు సొంత లాభానికి ఉపయోగపడవు, పరోపకారానికి మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి ఆ సిద్ధులు అనేవి వాటిని పట్టించుకోకుండా మన సాధన చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్. రేపు ఇంకో కొత్త టాపిక్ తెచ్చుకుందాము. ఈ సిద్ధులు వచ్చిన వాళ్ళని ఏమంటారు, వాళ్ళని ఎందుకు పిలుస్తారు, ఇవన్నీ రేపు మాట్లాడుకుందాము. దీంతోపాటు ఒక కొత్త సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. నమస్కారం. స్వస్తి.